నిన్న ఒక అక్క నా దగ్గరకు వచ్చింది. కాకినాడ నుండి వచ్చి బ్యాప్టిజం తీసుకుంది. 3 ఏళ్ల బట్టి భర్తను బతిమలాడుతుందంట, నన్ను తీసుకెళ్ళండి, నేను ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ ద్వారా మార్పు చెందాను, అక్కడే బాప్తిస్మం తీసుకుంటానంటే తను అంతగా పట్టించుకోలేదంట. తను బాగా డబ్బులో పుట్టింది, డబ్బులో పెరిగిందంట. అదో రకమైన గర్వం ఉండేదంట. నాకేంటి డబ్బు ఉంది, మా అమ్మా నాన్నలు ఏంటి అని ఆ గర్వం కొద్ది భర్తకు విధేయత చూపించేది కాదంట. ఒకరోజు నేను చెప్తూ భర్తకి ఎలా విధేయత చూపించాలో చెప్పానంట. అది విన్న వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిందంట. తనంట చాలా సాధువు అంట. ఇంత గర్వపు మనసు, ఇంత అవిధేయపు మనసు ఎలా భరించారు? మా ఆయన నా అంత భక్తిపరుడు కాదండి, అయినా నన్ను ఓర్చుకున్నాడు, సాత్వికుడండి నా భార్య, నా భర్త అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. తను అలా తల వంచుకొని నిలబడున్నారు. సమాధానము కలిగి ఉంటేనే ఐక్యత మన కుటుంబాల్లో వస్తుంది. కుటుంబంలో ఐక్యంగా ఉంటే ఆ కుటుంబం చిన్నపాటి పరలోకంగానే ఉంటుంది. ఎలాగో పరలోకాన్ని చూస్తాము, ఇక్కడ కూడా చిన్నపాటి పరలోకంలో మనం అందరము బ్రతుకుదుముగాక. దాని కొరకు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, క్రీస్తును మూలరాయిగా పెట్టుకుని, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని, సంఘ సహవాసములో మనమందరము ఉంటూ ఐక్యత కలిగి సమాధానమను దారంతో కుటుంబాన్ని ఆత్మతో బంధించుకోవాలి. కుటుంబం అంతా పరిశుద్ధాత్మమయమై ఆత్మ సంబంధమైన కుటుంబముగా మన కుటుంబాలన్నీ కట్టబడును గాక. దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ మనవ సంతానాన్ని, ముని మనవ సంతానాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.